హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి అరటికాయ బజ్జీలు, అలాగే 2 అరటికాయలు అయితే తీసుకున్నాను. సన్నంగా బారుగా పల్చగా కోసి ఉప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ బజ్జీలకి పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ఇదిగో 2 కప్పులు అయితే శనగపిండి, అలాగే 1 కప్పు వరిపిండి, 2 టీ స్పూన్లేమో వాము, టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే తీసుకుని మొత్తం ఈ పిండి అంతా కూడా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది బాగా ఒకసారిగా వాటర్ వేసేసుకోవడం వల్ల లూజ్ వచ్చేస్తుంది, కాబట్టి మనం కొంచెం కొంచెం కలుపుకుంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముందు ఇందులో వరిపిండి ఎందుకు వేసామంటే అండి, వరిపిండి వేయడం వల్ల మనకి బజ్జీ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా అయితే పీల్చుకోదు. ఇప్పుడు పిండి అంతా కలుపుకున్న తర్వాత మన ఏలుని పిండిలో ముంచి చూస్తే పిండి అంటుకుంటే మనకి రెడీ అయిపోయిందని అర్థం. కొంచెమే వంట సోడా అయితే వేసాను. అలా నేను వంట సోడా అయితే చాలా తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసి వికారం అనేది వస్తుంది తిన్న తర్వాత. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయిలోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. మనకి బజ్జీ ములిగేంత వరకు అయితే ఆయిల్ పోసుకోవాలి. నీళ్ళలో వేసుకుని పెట్టాం కదా, ఈ ముక్కలన్నీ కూడా ప్లేట్లో వేసేసుకోవాలి. అలా ప్లేట్లో పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది ఆరిపోతుంది. మనకి పిండిలో వేయడంగానే పిండి లూజ్ అవ్వకుండా చాలా తిక్కిగా అయితే పడుతుంది బజ్జీ అనేది. చూసారు కదా, అలా ముందు పెట్టడం వల్ల మనకి చూసారా బజ్జీ వేస్తుండగానే పిండి అనేది లూజ్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్ గా వస్తున్నాయో. అలా ప్రతి బజ్జీ కూడా అలాగే వేసుకోవాలి ఆయిల్లోకి. బజ్జీ వేసిన వెంటనే అయితే గరిటెట్టి తిప్పకూడదు. అలా తిప్పడం వల్ల మనకి ఒక బజ్జీ ఒకటి అంటుకుని ఆ పిండి అనేది ఊడిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చినాక మొత్తం మిగిలిన బజ్జీలన్నీ కూడా ఇలాగే తీసుకోవాలి. చూసారా, ఇలాగ వస్తే ఈ కలర్ వచ్చిందంటే మనకి బజ్జీ లోన కూడా కుక్ అయిపోతుంది మొత్తం అంతా కూడాను, అరటికాయ ముక్క అనేది కూడాను. మరి చూసారు కదా, నాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. మరి ఒక ప్లేట్లోకి నేను ఒక ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఇప్పుడు ఈ రెడీ అయిన బజ్జీలన్నీ కూడాను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ బజ్జీల్ని మధ్యలోనూ చాకెట్ చీల్చుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి దాంట్లో పెట్టేసి ఉప్పు కారము అలాగే నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఒక 2 అరటికాయలు అయితే చాలండి. ఒక గిన్నె అరటికాయ బజ్జీలు అయితే అయిపోతాయి మనకి. ఇంటిల్లిపాతకి కూడా సరిపోతాయి, చాలా బాగుంటాయండి. మరి నేను ఇలాగ మొత్తం ఉల్లిపాయ నిమ్మకాయ అన్ని పిండుకుని తిన్నాం కదా, వీటితో పాటు 1 కప్పు చాయ్ కూడా పెట్టుకుని తాగుతూ ఉంటే ఈవినింగ్ స్నాక్స్ అయితే అదిరిపోతుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలాంటి మంచి రెసిపీని మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసేయండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.